ఒక వ్యక్తి దాదాపు 6 నెలల నుంచి ప్లాట్స్ సేల్ గాక ఇబ్బంది పడుతుంటే మీ క్లాసెస్ లో జాయిన్ అవ్వగానే ప్లాట్స్ సేల్ అయ్యాయని, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీ క్లాసెస్ అటెండ్ అయితే నమ్మి మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. రీసెంట్ గా మీ క్లాసెస్ లో ధనాకర్షణ క్రియ అని ఒకటి స్టార్ట్ చేశారు కదా. అవునండి. అయితే ఒకటి నేను విన్నాను, ఒక వ్యక్తి దాదాపు 6 నెలల నుంచి ప్లాట్స్ సేల్ గాక ఇబ్బంది పడుతుంటే మీ క్లాసెస్ లో జాయిన్ అవ్వగానే ప్లాట్స్ సేల్ అయ్యాయని. అంటే Yes. ఏం చేశారు మీరు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. 6 నెలల నుంచి జరిగిన ప్లాట్ సేలింగ్ మా క్లాస్‌లో అటెండ్ అయిన వెంటనే జరిగాయి మేడం. అసలు క్లాస్‌లో ఏం జరుగుతాయంటే మేడం, మేము ధనాకర్షణ కేంద్రం ఒకటి స్టార్ట్ చేశాం మేడం. ఇందులో ధనాకర్షణ చేయడంలో కొన్ని 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి మేడం. ఆ స్టెప్స్ గనక ఎవరైనా ఫాలో అయితే ఎవరికైనా సరే గ్యారంటీ రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. ఏమిటి అంటే వారు తెలియకుండానే వారి మైండ్ పవర్‌ను అంతా గూడా ఒక దగ్గరికి తీసుకొస్తాం మేడం. మనకు ప్రతి ఒక్కరిలో గూడా అండి హరిత గారు చాలా శక్తి ఉంటుంది. ఈ శక్తిని ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అయితే మేమేం చేస్తామంటే ఈ శక్తిని అంతా గూడా వాళ్ళ గోల్స్, వాళ్ళ డ్రీమ్స్ వారేదైతే అనుకుంటారో అనుకున్న దానిపైన ఫోకస్ పెట్టిస్తున్నాం. ఎప్పుడైతే అనుకున్న దానిపై వారు ఫోకస్ పెట్టేయడం వెంటనే వారికి గ్రేట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకొకటి మేము క్లాసెస్ గూడా మార్నింగ్ 5:30 ఏఎంకి స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకు మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తున్నామంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా! ఆ ప్రశాంతంగా ఉన్న తర్వాత మేము శ్వాసపై ధ్యాసను కొద్దిసేపు పెట్టించిన తర్వాత కొన్ని ప్రక్రియలుంటాయి. ఇంపార్టెంట్ కీ ప్రిన్సిపల్స్. అవి చెప్పడం ద్వారా వారు ఎగ్జాక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. కొంతమందికి ఏందంటే వస్తాయి మేడం. యాక్చువల్లీ వాళ్ళ లోపల ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా మేడం. కొంతమందిలో ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ వెళ్ళాలంటే ఎక్కువ సాధన చేయాలి. మా క్లాస్‌లో ఏం చేపిస్తామంటే నీ జీవితం నీ చేతుల్లో ఉంది. అంటే సింపుల్ అంతే కదండీ హరిత గారు. అంతే. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే వారి ఆలోచన విధానాన్ని బట్టే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. మేమేం చేస్తామంటే వారికి వాళ్ళ లైఫ్‌లో ఏదైతే కావాలని కోరుకున్నారో ప్రతిరోజు గోల్స్ రాపిస్తుంటాం పేపర్ పైన. దాన్ని మననం చేపిస్తుంటాం. అండ్ విజువలైజేషన్ చేపిస్తుంటాం. అండ్ మెడిటేషన్ చేపిస్తుంటాం. ఇలా కృతజ్ఞత భావన ఉండమని చెప్తూ ఉంటాం. అంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీని పెరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే ఎవరికైనా సరే పాజిటివ్ రిజల్ట్స్ రావాలి అంటే వాళ్ళ ఆరా విస్తరించాలి. అంటే పాజిటివ్‌గా ఉంటే వారికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఒకవేళ వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుందనుకోండి వాళ్ళకి డెప్స్ ఎక్కువ అవుతుంటాయి. అనుకున్న పనులు డిలే అవుతుంటాయి. ఇప్పుడు ఈయన విషయంలో మీరు ఏం చేశారు? మేమేం చేసామంటే ఫస్ట్ నమ్మకం మేడం. అంటే ఏ ప్రాసెస్ అయినా గూడా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. సో, తను బిలీవ్ చేశాడు. రిజల్ట్స్ వస్తాయని బలంగా నమ్మాడు. నేను ఏదైతే చెప్పానో చేశాడు. సిస్టమాటిక్ ఎవరైతే చేస్తూ ఉంటూ నమ్మకంతో చేస్తుంటారో 100కి 100% రిజల్ట్స్ వస్తుంటాయి మేడం. కొంతమందికి ఏందంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు. యూనివర్స్‌ను నమ్మరు. అంటే విశ్వాన్ని నమ్మరు. వాళ్ళని కూడా నమ్మరు. సో, ఎప్పుడైతే నమ్మకం లేని చోట దైవ అనుగ్రహం అనేది ఉండదు మేడం. బట్ ఎప్పుడైతే నమ్మకంతో మనం చేస్తామో సక్సెస్ డెఫినెట్‌లీ అవుతుంటాం. బట్ ఏంటిదంటే ఆలోచన తగ్గించుకోవాలి మేడం. అంటే మనసు అనేది గందరగోళంగా, చికాకుగా, అసంతృప్తిగా, అసహనంగా ఉంటే రిజల్ట్స్ రావు మేడం. రిజల్ట్స్ రావాలంటే ఒక ప్రశాంతమైన స్థితి వెళ్ళాలి. లోపల ఆనందకరమైనటువంటి భావన అనేది ఉండాలి. ఎప్పుడైతే పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్ అండ్ అదేవిధంగా లోపల ఆనందం ఉంటుందో, ఏదైతే కోరుకున్న కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం దగ్గర మనం కోరుకున్న కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా దృశ్య రూపాన్ని చూసినప్పుడు విశ్వానికి సిగ్నల్స్ వెళ్తుంటాయి మేడం. ప్రతి ఆలోచన శక్తి స్వరూపమండి హరిత గారు. మనం ఏదైనా సరే పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గా జరుగుతుంటుంది. జరుగుతదా లేదా డౌటు. జరగకపోతే ఎట్లా అని ప్రతిదాన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తే ఆ పనిని ఎవరు మొదలుపెట్టరు. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది మనసులో ఫస్ట్ ధైర్యాన్ని నింపుతుంది. ఒక పాజిటివ్‌నెస్‌ని తీసుకొస్తది. అలా అడుగులు వేస్తుంటాం. అలా అడుగులు వేసే క్రమంలో మనకు తెలియకుండానే ఆ గోల్‌కు ఓకే. నిజమవ్వడం కోసం సహాయపడే వ్యక్తులు మన జీవితంలోకొస్తారు. పరిస్థితులు మనకు అనుకూలంగా నమ్మి ఎదురవుతుంటాయి. చేస్తే, నమ్మకంతో చేస్తే ఏదైనా నిజమవుతుంది. యెస్. ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీ క్లాసెస్‌కి అటెండ్ అయితే నమ్మి మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేనా? యెస్. అవునండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వమంటారా? యెస్. అవునండి. ఎలాంటిదైనా సరే అంటే హెల్త్ గావచ్చు, మనీ గావచ్చు, రిలేషన్‌షిప్ గావచ్చు, కెరియర్ గావచ్చు. ఎలాంటి ఇష్యూస్ అయినా గూడా ఎందుకంటే అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా నేనేమంటానంటే హరిత గారు 95% మన మైండ్ నుంచే వస్తుంటాయి. ఒకవేళ ఒక వ్యక్తికి డిప్రెషన్ అయిందనుకోండి అతనికి జనరల్‌గా లో బీపీ వస్తది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. కొంతమందికి బాగా కంగారు పడుతుంటారు. ఓకే. భవిష్యత్తు గురించి యాంగ్జైటీ లోనవుతుంటారు. అటువంటి వ్యక్తులకి మరి ఉంటుందిగా ఆందోళన అనేది యెస్. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకటుంటే పర్వాలేదు. ఒక స్థాయికి మించుంటేనే ఇబ్బంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బెలూన్ చూడండి మేడం. ఒక బెలూన్‌లో ఎయిర్ ఉంది. హ్మ్. అసలు ఎయిరే లేదనుకోండి బెలూన్‌కి షేపే రాదు. అవును. బె ఎక్కువ ఎయిర్ అయిందనుకోండి బ్లాస్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. అయిపోతుంది. సేమ్ లైక్ దట్. మనిషి యొక్క లైఫ్‌లో ఉండాలి లక్ష్యాలు. ఎక్కువ ఆలోచించొద్దు. అతి యెస్. దేనికి పనికిరాదు. అది యెస్. ఆలోచనలకు కూడా. అంతేనా? అవును మేడం. అంటే మన గోల్ లక్ష్యం కోసం ఉండాలి. ప్రెషరైజ్ ఉండాలి. కొంచెం మొమెంటమ్ ఉండాలి.
అది ఎక్సీడ్ అయితే బ్లాస్ట్ అయిపోద్ది. అసలుకే లేకుంటే అసలు మూమెంటమే రాదు. సో మీడియం ప్రెషర్ అనేది ఎవరికైనా అవసరం. ప్రతి ఒక్కరికి ఆ ప్రెషర్ లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కు మన మూవ్‌మెంటం జరగదు. సో ఆ విధంగా లక్ష్యం ఏర్పరచుకొని, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రతిరోజు యాక్షన్ స్టెప్ చిన్నదైనా సరే ఎయ్యండి. లక్ష్యం పెద్దదవ్వచ్చు. ఆ పెద్దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తే ఆర్థిక స్వేచ్ఛ ఎవరైతే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారో కదా ప్రతి ఒక్కరు. ఎస్పెషల్లీ మా క్లాస్‌లో గూడా మేము చెప్పే విధానాల వల్ల వారు ఆర్థిక స్వేచ్ఛను త్వరగా అచీవ్ అవుతున్నారు. హరిత గారు. ప్రాబ్లమ్ ఏదున్నా మీ దగ్గరికి వస్తే దానికో సొల్యూషన్ చూపిస్తా అంటున్నారు కదా! యెస్. అంటే అవును. ప్రాసెస్ ఏంటండి దీనికి? యెస్. విశ్వం విజయ అకాడమీలో గనక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, వెంటనే గూగుల్ ఫార్మ్ ఉందండి. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయడం ద్వారా మా టీమ్‌ని మీరు కన్సల్ట్ అయ్యి మా క్లాస్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు.